హల్లెలూయా. మంచిది. మనము పరిశుద్ధ గ్రంథం తెరిచినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. 23వ అధ్యాయము 33వ వచనం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుని యొక్క జీవితానికి మూల కేంద్రం ఏంటయ్యా అని అంటే సిలువ కదా. సిలువ లేనిదే క్రైస్తవులు లేడు. ఎందుకనంటే ఎవరైనప్పటికీ కూడా ఎంత పాపాత్ముడైనా, ఎంతటి దూషకుడైనా, ఎంతటి ఘోరమైన స్థితిలో ఉన్నవాడైనా రాగలిగేటువంటి ఏకైక స్థలము యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సిలువ. అక్కడికి రాగలిగినటువంటి వాడు, అక్కడికి చేరినటువంటి వాడు తప్పక స్వస్థత నొందుతాడు, రక్షణ పొందుకుంటాడు. సో కనుక మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనము ఎన్నో మాటలు ఇక సిలువ గురించి మనం చూడగలుగుతూ ఉంటాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 2వ వచనాన్ని గనక మనం గమనించినట్లయితే అక్కడ మనం చూడవచ్చు, మరి యేసుక్రీస్తు ప్రభువారు 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చిననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు తెలియనని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు తాను సిలువకు అప్పగింపబడబోతున్నా అనే సంగతిని తన శిష్యులకు, తన ప్రజలకు ముందుగానే ఆయన తెలియజేసి ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను అప్పగించుకున్నాడు ఆ యొక్క సిలువకు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడట కొరకే ఆయన ఈ భూలోకానికి దిగి వచ్చి ఉన్నాడు. అది రక్షణ ప్రణాళిక కదా. సో మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం కనుక ఒకసారి మనం గమనించినట్లయితే 10వ అధ్యాయం 38వ వచనం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా తెలియపడుతున్నటువంటి మాట ఏంటంటే, తెలియజేస్తున్నది ఏంటంటే, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. ప్రియమందరు బిడ్డరా, క్రైస్తవుని యొక్క జీవితంలో ఇక సిలువ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటా ఉంది. క్రైస్తవునికి ఇక సిలువకు చాలా దగ్గర సంబంధం ఉంటా ఉన్నది. క్రైస్తవుని యొక్క జీవమే ఈ యొక్క సిలువ. సిలువ లేనిదే క్రైస్తవుడు లేనే లేడు. సో యేసుక్రీస్తు ప్రభు వారు చాలా స్పష్టంగా తెలుపబడుతున్న మాట ఏంటంటే, ఎవరైతే తాను సిలువను ఎత్తుకుని నన్ను వెంబడిస్తాడో, ఒకరు వెంబడించకపోతే వాడు నా పాత్రుడు, వాడు నా వాడు కానే కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడుతూ ఉన్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు 2 దొంగలు కూడా సిలువ వేయబడ్డారు కదా. కుడి వైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు. టోటల్గా 3 ఆ సమయమందు సిలువ వేయబడ్డారు. అయితే మనం గమనించినట్లయితే ప్రియమైన బిడ్డరా, మరి యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి కొరకే, మనందరి రక్షణార్థమై ఆయన సిలువకు ఎక్కి ఉన్నాడు. మరి మిగతా 2 కూడా వారు చేసిన తప్పిదములను బట్టి వాళ్ళు సిలువకు ఎక్కి ఉన్నారు. మరి అయితే ఇప్పుడు ఈ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట ఏదైతే ఉంటుందో, ఎవరైతే సిలువను ఎత్తుకుని నన్ను వెంబడిస్తారో వాడు నావాడు, ఎవరైతే సిలువను ఎత్తుకుని వెంబడించరో వాడు నావాడు కాడు. ఇప్పుడు ఏ సిలువను ఎత్తుకోవాలి? అక్కడ 3 సిలువలు కనబడతా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కిన ఒక సిలువ, 2 దొంగలు ఉన్నటువంటి సిలువ. మరి 3 సిలువల్లో మరి ఏ సిలువను ఎత్తుకుని ఆయనను వెంబడించాలి? అపోస్తలుడు పౌలు ఈ సిలువను గురించి ఏమంటాడంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనించినట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకొంటిని. పౌలు ఏమంటాడంటే,
యేసుక్రీస్తు ప్రభువారు వేయబడినటువంటి సిలువ ఏదైతే ఉంటూ ఉన్నదో ఆ సిలువ తప్ప ఇంకే సిలువ కూడా నాకు తెలియదు. పౌలుకు తెలిసిన సిలువ ఒకే ఒక సిలువ. అది ఏ సిలువ అంట? యేసుక్రీస్తు ప్రభువారు వేయబడిన సిలువ. అంత మాత్రమే కాదు, ఇదే పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడంటే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. హల్లెలూయా. ఆయనకి తెలిసిన సిలువ ఒకటే, యేసుక్రీస్తు ప్రభువారు వేయబడిన సిలువ. రెండోది ఆయన ఏమంటున్నాడంటే, ఆ సిలువను బట్టి గాక ఇంకా దేనిని బట్టి కూడా నేను అతిశయించుకుందును గాక. నా అతిశయము సిలువ. వాస్తవానికి సిలువ అనేది పనిష్మెంట్ కదా, అది సిగ్గుపరిచేది, అవమానపరిచేది. కానీ పౌలు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు వేయబడినటువంటి సిలువను బట్టి అతిశయిస్తూ ఉన్నాను అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించు అంటున్నాడు. పౌలు అంటున్నాడు, ఆ సిలువ తప్ప ఇంకే సిలువ కూడా నాకు తెలియదు అంటూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఒకసారి ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రశ్న. మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ గురించి నీకు తెలుసా? ఆయన గురించి, ఆ యొక్క సిలువ గురించి పరిపూర్ణమైన అవగాహన నీకు ఉన్నదా? లేకపోతే నాకు తెలుసు అని నువ్వు అనుకుంటూ ఉన్నావా? ఏ రకమైన సిలువ గురించి నీకు తెలుసు? ఈ రాత్రికాల సమయంలో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నము చేద్దాం. ఒకసారి మనం గమనించినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారార్థ నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. హల్లెలూయా. సిలువ అంటే అర్థం ఏమిటండి? సిలువ అంటే అర్థం ఏమిటంటే, మనం గమనించిన రీతిగా ఈ యొక్క శరీరము ద్వారా ఏదైతే పాపము సంభవిస్తూ ఉన్నదో ఈ పాపాన్ని లయము చేయటానికి, ఈ పాపము పరిహరించటానికి, ఈ పాపాన్ని తీసివేయటానికి, నిర్మూలము చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ యొక్క పాపమునకు శిక్ష ఏదైతుందో అది ఆయన మీద వేసుకుని ఆయన భరించినటువంటి శిక్షయే సిలువ. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. హల్లెలూయా. ఈ సిలువ చేత ఆయన ఏం జరిగిందంట? ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో, ఈ సిలువ వల్ల జయము పొందుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. ఈ యొక్క సిలువ ఏం చేస్తుందయ్యా అని అంటే, ఏం చేసిందయ్యా అని అంటే, మన పాపమును పరిహరింప చేస్తూ ఉన్నది. ఈ సిలువ ఇంకేం చేసిందయ్యా అని అంటే, ఈ సిలువ జయాన్ని మనకు ఇస్తూ ఉన్నది, విజయోత్సవమును మనకు అనుగ్రహిస్తున్నది ఈ యొక్క సిలువ. అదే క్రీస్తు యొక్క సిలువ. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ రాత్రికాల సమయంలో ప్రశ్న ఏంటంటే, మరి మనము ఏ రకమైన సిలువను మనము ఎత్తుకొని మనము నడుస్తూ ఉన్నాం? ఇదే సిలువను మనం ఎత్తుకొని నడుస్తూ ఉన్నామా, లేకపోతే ఇంకేవైనా సిలువను మనం ఎత్తుకొని నడుస్తూ ఉన్నాం? అదేంటండి, ఉన్నది ఒకే సిలువ కదా అని అంటారేమో. అయితే ఒక్కసారి మనము గమనిద్దాము, మనము ఈ యొక్క సిలువ కాకుండా ఇంకే సిలువను ఎత్తుకొని మనము నడుస్తూ ఉన్నాము. ఇప్పుడు మరలా తిరిగి మనము ఇదే లూకా సువార్త 23వ అధ్యాయము మరి ఆ యొక్క 33 వచనంలోనికి మనం వస్తే, అక్కడ
ఆ యొక్క గొల్గోతా పర్వతము మీద యేసుక్రీస్తు ప్రభువారితో పాటు కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ, మరి ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. మొత్తం ముగ్గురు ఆ యొక్క సమయంలో ఆ పర్వతం మీద సిలువపై వేలాడుతూ ఉంటూ ఉన్నారు. అయితే అక్కడ మనం గమనించినట్లయితే 39వ వచనము, వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవే రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువారితో పాటు సిలువ వేయబడిన ఆ యొక్క ఇరువురు దొంగలతో ఒక దొంగ ఏమంటున్నాడంటే, ఆయన వేలాడుతున్న ఆ యొక్క నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుకొనుమని చెబుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు పక్కనే ఆయన వేలాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తుకి అత్యంత సమీపంగా ఉంటూ ఉన్నాడు ఆ యొక్క దొంగ. కానీ ఈయన ఆ క్రీస్తు యొక్క సిలువను ఏమాత్రము కూడా అంగీకరించలేని వాడిగా ఉంటా ఉన్నాడు. ఈయన చేస్తున్న పని ఏంటయ్యానంటే క్రీస్తును విసర్జించేవాడిగా ఉంటూ ఉన్నాడు కదా. ఏమంటున్నాడు క్రీస్తుని? నిన్ను నీవు రక్షించుకుని, నువ్వు క్రీస్తువు కదా, క్రీస్తు అంటే రక్షకుడు కదా, మరి నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా. అక్కడ ఆ యొక్క సిలువ దగ్గర ఆల్రెడీ అక్కడ సైనికులు ఉంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువును దూషిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయన హేళన చేస్తూ ఉన్నారు. నీవు యూదుల రాజు అంట కదా, నీవు ప్రభుడో అంట కదా, పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చావంట కదా, దేవుని కుమారుడు అంట కదా అని చెప్పి వాళ్ళందరూ కూడా దూషిస్తూ ఉన్నారు. అయితే ఈ దొంగ ఏం చేస్తున్నాడు తెలుసా? వాళ్ళకు వత్తాసు పలుకుతూ ఉన్నాడు ఆ సైనికులతో పాటు కలిసి. ఎందుకంటే ఈయన అనుకుంటూ ఉన్నాడు, ఈ సైనికులతో పాటు కలిసి వాళ్ళతో పాటు ఏమైనా ఏకీభవిస్తే వాళ్ళేమైనా దయ తలచి నన్ను వదిలేస్తారేమో, వాళ్ళ వంతు గనక పలికితే వాళ్ళేమో నన్ను దయ తలుస్తారేమోనని ఈ యొక్క సైనికులతో పాటు చేరి ఈయన ఎవరిని విసర్జిస్తూ ఉన్నాడు? క్రీస్తును విసర్జిస్తూ ఉన్నాడు. ఆయన దూషిస్తున్నాడు. నువ్వు క్రీస్తు అయితే నువ్వు రక్షించుకుని నన్ను కూడా రక్షించవచ్చు కదా. ప్రేమందరూ బిడ్డలారా, ఈ యొక్క 3 సిలువలలో మొట్టమొదటి సిలువ క్రాస్ ఆఫ్ రిజెక్షన్, విసర్జింపబడిన సిలువ. విసర్జింపబడిన సిలువ. ఈ రోజున ఒకవేళ ఈ పరిస్థితులు ఎక్కడైనా ఉన్నావేమో, క్రీస్తు గురించి నీకు తెలిసినప్పటికీ, సంఘములో నీవు ఉన్నప్పటికీ, క్రైస్తవునిగా చలామణి అవుతున్నప్పటికీ, ఈ లోక పరిస్థితులను బట్టి ఈ లోకముతో చేరి నువ్వు క్రీస్తును విసర్జించేవాడుగా ఉంటున్నావేమో. నువ్వు ఎత్తుకున్న సిలువ విసర్జింపబడినటువంటి సిలువను ఎత్తుకున్నావేమో. క్రీస్తుకు నీకు అత్యంత సమీపంగా ఉంటున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నేను క్రీస్తు పక్కనే ఉన్నాను అనుకుంటున్నావు, కానీ నీ మనస్సు, నీ ఆలోచనలు క్రీస్తుకు చాలా దూరంగా ఉంటూ ఉన్నాయి. ఈ దొంగ క్రీస్తు పక్కనే సిలువ వేయబడ్డాడు, కానీ క్రీస్తుకు చాలా దూరంగా ఉన్నాడు. క్రీస్తుని ఏమాత్రం కూడా అంగీకరించలేని స్థితిలో ఉంటూ ఉన్నాడు. క్రీస్తును విసర్జించినటువంటి స్థితిలో ఉంటున్నాడు. ఈయన ఎత్తుకున్న సిలువ ఏం సిలువ? విసర్జింపబడినటువంటి సిలువను ఎత్తుకుని వెంబడిస్తూ ఉన్నాడు. ఈయన దేవుని విసర్జిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే రీతిగా దేవాది దేవుని విసర్జించి ఉన్నారు. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. హల్లెలూయా. యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని విసర్జించారంట? దేవుణ్ణే విసర్జించారు. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు,
వీళ్ళందరూ కూడా ప్రవక్త అయినటువంటి సమూయేలుతో చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా ఇదిగో ఏ రాజ్యానికి చూసినప్పుడు కూడా ఒక రాజు ఉన్నాడు, కానీ మాకు మాత్రము ఏ రాజు లేడు. మాకు ఈ లోకంలో మా కంటికి కనిపించినటువంటి ఒక సింహాసనం, ఆ సింహాసనం మీద ఒక రాజు, మమ్మల్ని పరిపాలించేటువంటి వాడు ఒక మనిషి మాకు కనిపించాలి, మాకు ఒక రాజు కావాలి మాకు అని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సమూయేలు ప్రవక్త దగ్గర గోల పెడతా ఉన్నారు. ప్రవక్త అంటున్నాడు, అయ్యా ఏ దిక్కు లేనటువంటి మనుషులకి ఆ రాజు కావాలి, కానీ మనల్ని అయితే దేవాతి దేవుడే మన రాజు అయి ఉంటున్నాడు కదా, దేవుడే మనల్ని పరిపాలన చేస్తున్నాడు కదా, ఇంత గొప్ప రాజు ఇంత గొప్ప పరిపాలకుడు మనకు ఉండగా ఇంకా ఈ లోకంలో ఇంకా రాజులతో మనకు పనేముందయ్యా అని ప్రవక్త అంటుడే, లేదు అదంతా మాకు అనవసరం, మాకు రాజు కావాల్సిందే. ఎవరైనా వచ్చి మీ రాజు ఎవరంటే మేమేం చెప్పుకోవాలి? మాకు రాజు కావాలి. అరే ఇదెక్కడ ఇదిరా బాబు అని అంటే, అందుకోసమే దేవుడు సమూయేలు ప్రవక్త అంటున్నాడు, అయ్యా వాళ్ళు ఏది చెప్తున్నావు ఆ పని చెయ్యి. అయితే వారు నిన్ను విసర్జించట్లేదు, కానీ వాళ్ళు విసర్జిస్తున్నది ఎవరిని? దేవుణ్ణి విసర్జిస్తూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, మేము అడిగింది రాజే కదా, మేము దేవుణ్ణి వద్దనుకోలేదు కదా అనుకుంటున్నారు, కానీ వారు దేవుని యొక్క పరిపాలన వద్దనుకుంటూ ఉన్నారు. అప్పటి వరకు కూడా వారికి ఏది కావాలన్నప్పటికీ సూటిగా దేవుడు ప్రవక్త ద్వారా వారితో మాట్లాడేవాడు. వాళ్ళు ఎలా నడవాలి, ఏం పని చేయాలి, ఎలా జీవించాలి, వారికి కావలసిన ప్రతి ఆజ్ఞలు కూడా దేవుడు ప్రవక్త ద్వారా వారికి ఇచ్చేవాడు. వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా, వాళ్ళకి ఏది కావాలన్నా కూడా దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళు విజ్ఞాపన చేసేవారు, దేవుడు వాళ్ళకి ఇచ్చేవారు, వాళ్ళు దేవుడిని అడిగి పొందుకునేవారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం కావాలంటున్నారు? రాజు కావాలి. మేము దేవుని దగ్గరికి వెళ్ళము, రాజు దగ్గరికే వెళ్తాం. మేము దేవునికి కాదు మొక్కాల్సింది, ఈ లోకంలో ఒక రాజుకి మేము మొక్కాలి. ఎంత బాగుంటుంది, ఒక పెద్ద సింహాసనం, ఒక పెద్ద కోట, అక్కడ మేము వెళ్ళి ఆ రాజుకు మొక్కుతూ ఉంటే, ఆ రాజును పొగుడుతూ ఉంటే, ఆ రాజు మాకు అన్నీ కూడా ఇస్తూ ఉంటే, మా కంటికి కనిపిస్తూ ఉంటాడు కదా. ఎక్కడో కంటికి కనిపించని దేవుని గురించి మేము ఊహించుకుని ఎన్నాళ్ళని మేము ఈ రీతిగా ఆయన పూజిస్తాము? వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, సమూయేలు ప్రవక్త మాట ఇంటలేదేమో అనుకున్నారేమో కానీ, సమూయేలు త్రోసిపుస్తున్నారు అనుకుంటున్నారేమో కానీ, వారు నిజంగా విసర్జించింది ఎవరినయ్యా అంటే దేవుణ్ణి విసర్జిస్తూ ఉన్నారు. ఈరోజు నీవు నేను కూడా అదే పరిస్థితులు ఉంటున్నామేమో. ఒకవేళ మనము కూడా బహుశా నీవు అనుకుంటుండవచ్చు, నేను ఒక ఆదివారం సంఘం మారితే, చర్చ్ మారితే ఏమవుతుంది? ఇంట్లో కూర్చుని నేను టీవీలో వాక్యం వింటే సరిపోతుంది కదా. ఒకరోజు బైబిల్ చదవకపోతే ఏమవుతుంది? ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? దేవుని వాక్యమే మేము వినాలా? అయ్యగారు చెప్పిన మాట మేము వినాలా? చర్చికి వెళ్తే ఏమొస్తుంది? ఈరోజు మాకు ఎన్ని పనులు లేవు, ఎంత ఇది లేదు కదా. ప్రేమంధోని బిళ్ళరా, నువ్వు అనుకుంటూ ఉన్నావు చర్చిని విసర్జిస్తున్నావు అనుకుంటున్నావేమో. కాదు, దేవుణ్ణి విసర్జిస్తున్నావు, జాగ్రత్త. ఇశ్రాయేలు ప్రజల వలె మోసపోతున్నావు, జాగ్రత్త. నువ్వు మోస్తున్న సిలువ ఏం సిలువ? విసర్జింపబడిన సిలువ. ఈరోజు ఒకవేళ మన బ్రతుకులు ఆ రీతిగా ఉంటున్నాయేమో. బహుశా మన యొక్క మనోనేత్రాలు మూయబడి ఈ లోకం వైపు చూస్తూ, ఈ లోకంలో ఉన్న పనులకు, ఈ లోకంలో ఉన్న యొక్క ఆకర్షణలకు లొంగిపోయి, నీ శరీరానికి నువ్వు లొంగిపోయి, బహుశా నీవు అనుకుంటూ ఉన్నావు, నేను ఈ శరీరపు మాట వింటున్నాను అనుకుంటున్నావేమో. ఈ ఒక్కసారికి అనుకుంటున్నావేమో. ఇదిగో నా చుట్టూ ఉన్న వాళ్ళు చేయట్లేదా, నేను ఒక్కడనేనా అనుకుంటున్నావేమో. కానీ జాగ్రత్త, నువ్వు ఎవరిని విసర్జిస్తూ ఉన్నావు? దేవుని విసర్జిస్తూ ఉన్నావు. హల్లెలూయా. అదే రీతిగా పరిసయ్యుల గురించి కూడా దేవుడు అదే మాట తెలియపరుస్తూ ఉంటాడు. లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే, లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనం, పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తీసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును
నిరాకరించిరి. హల్లెలూయా. పరిసయ్యులు కానీ, ధర్మశాస్త్రోపదేశకులు కానీ వీరందరూ కూడా బాప్తిసం తీసుకోవడానికి నిరాకరిస్తూ ఉన్నారు. క్రీస్తును అంగీకరించడానికి నిరాకరిస్తూ ఉన్నారు. మాకంతా తెలుసు ఆల్రెడీ, మా దగ్గర ధర్మశాస్త్రం ఉన్నది, మా దగ్గర ఆజ్ఞలు ఉన్నాయి, మేమే ఒకరికి చెప్పేవారముగా ఉంటూ ఉన్నాం, మేము ఎవరు చెప్పిన మాట మేము వినము. క్రీస్తు చెప్పిన మాటలు ఆల్రెడీ అన్నీ మాకు తెలుసు, ఇంక కొత్తగా మేము వినేదేముంది? క్రీస్తు మాటలు ఇంక కొత్తగా మేము వాక్యం వినేదేముంది కదా. చాలాసార్లు మనం చేసే తప్పిదం ఏంటో తెలుసా? వాక్యము, దేవుని యొక్క వాక్యము, దేవుడు ఎవరినైనా నిలబెట్టుకుని అక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తుంటాం తెలుసా? ఆ వాక్యాన్ని మనము నేర్చుకోవడానికి, వినటానికి మనము వేగిర పడకుండా మనం రివర్స్గా దాన్ని జడ్జ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. లేదు, అతను ఈ వాక్యం సరిగ్గా ఇట్లా చెప్పటం లేదు, ఇట్లా కాదు ఇది చెప్పాల్సింది. ప్రేమందరూ బిళ్ళరా, అదేం స్టోరీ బుక్కా? నువ్వు ఒకసారి విన్నావు, ఇంకా అది అట్లాగే ఉంటుంది అనుకుంటున్నావా? వాక్యము జీవము కలిగినది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు దాన్ని వినటానికి ఇష్టపడాలి. చెవులు కలిగినటువంటి వాడు వినుగాక. నీ హృదయాన్ని తెరిచి, దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఇది ఆయన మాట, దీనివల్ల నేను ఆదరణ పొందుకుంటాను, దీనివల్ల నేను నెమ్మది పొందుకుంటాను, దీనివల్ల నేను సరిచేసుకోవాల్సింది ఏదైనా ఉన్నదేమో, నేనేం చేయాలి? చిత్తగించుము ప్రభువా, నేనేం చేయాలో నాకు చెప్పు, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది మన యొక్క విధేయత, మన యొక్క సమర్పణ, మన యొక్క ఒబీడియన్స్, మన యొక్క విశ్వాసము దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల. కానీ పరిసయ్యులు ఏం చేస్తున్నాడు తెలుసా? ధర్మశాస్త్రోపదేశకులు ఏం చేస్తున్నారు తెలుసా? అరే, మేమే ఉపదేశించినటువంటి వారము, మాకు తెలిసిన దాని ప్రకారంగా అయితే ఈ బాప్తిజం గురించి అక్కడ లేదు, కనుక మేము దీనిని నిరాకరిస్తూ ఉన్నాం. ఇక మాకు తెలిసిందే వేదం. వీరు విసర్జింపబడినటువంటి శిలువను ఎత్తుకుని నడుస్తూ ఉన్నారు. జ్ఞానుల గురించి కూడా చక్కటి మాట తెలియపరచబడింది. ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. జ్ఞానులు, వాళ్ళ జ్ఞానం ఎక్కడ? వాళ్ళు అనుకుంటూ ఉంటారు, యో మేము అత్యంత జ్ఞానవంతులమని. కానీ వారి యొక్క జ్ఞానము వెర్రితనము. ఈ లోక జ్ఞానము వెర్రితనము. దానితో వీరు దేవుణ్ణే విసర్జిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రేమదేవుని బిడ్డలారా, ఒకసారి రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం, మనం ఎటువంటి సిలువను మనం మోస్తూ ఉన్నాం, మనం ఏ సిలువను మనము మోస్తూ ఉన్నాం? క్రీస్తును విసర్జించినటువంటి సిలువను మనం మోస్తున్నామా? జాగ్రత్త. నువ్వు అనుకుంటూ ఉన్నావు, నేను క్రీస్తు సిలువను మోస్తున్నాను అనుకుంటున్నావేమో, కానీ వాస్తవానికి నీవు ఇదిగో ఈ లోకాన్ని అంగీకరించడం చేత, ఇదిగో నీవు ఈ లోకానికి బానిస అవుట చేత నువ్వు దేవుని విసర్జిస్తున్నావు. జాగ్రత్త. దేవునికి దూరం అయిపోయావు. జాగ్రత్త. నువ్వు దేవునికి ఎంతో దూరంగా ఉంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు నేను దేవునిలోనే ఉన్నాను అనుకుంటున్నావేమో. ఒక్కసారి నీ కళ్ళు తెరిచి చూడు, నువ్వు మోస్తున్నది విసర్జింపబడిన సిలువ. దేవునికి ఎంతో దూరంగా ఉంటూ ఉన్నావు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఈ లోకానికి, లోక జ్ఞానానికి, లోకంలో ఉన్న మనుషులకు, ఈ శరీరానికి నువ్వు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఉన్నావు. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తు యొక్క సిలువను బట్టి మాత్రమే నేను అతిశయిస్తూ ఉన్నాను. క్రీస్తు యొక్క సిలువ తప్ప నాకు ఇంకేది కూడా నాకు తెలియదు అంటున్నాడు. మరి మనకేమో క్రీస్తు సిలువ తప్ప అన్నీ తెలుసు, అదొక్కడే తెలియదు మనకి. ఈ లోకంలో సర్వజ్ఞానం ఉంటుంది. ఈ లోకంలో దేని గురించి అడిగినా నువ్వు చెప్పగలుగుతావు. దేవుని గురించి అడిగితే మాత్రం సున్నా, తెలీదు. దేవుని చిత్తాన్ని తిరిగి నువ్వు ప్రశ్నిస్తూ ఉంటావు. దేవుని చిత్తం గురించి నీకు నాలెడ్జ్ లేదు. దేవుడు నీ పట్ల కలిగినటువంటి ఉద్దేశాల గురించి నీకు నాలెడ్జ్ లేదు. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలియదు. దేవునికి కృప నీ మీద ఎంత ఉన్నదో తెలియదు. నువ్వు దేవునికి ఎంత విరోధంగా ఉన్నావో తెలియదు. దీనివల్ల ఈ యొక్క పర్యావరణానుసారం ఏ రీతిగా ఉంటుందో తెలియదు.
నువ్వు రేపటి దినమందు నీ గమ్యం ఏమిటో తెలియదు. కారణం, నువ్వు ఆ గొప్ప రక్షకుడిని విసర్జిస్తూ ఉన్నావు. ఇక రెండవది కనుక మనం గమనించినట్లయితే, రెండవ సిలువ, రెండవ దొంగను మనం చూసినట్లయితే 40వ వచనము. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? హల్లెలూయా. సేమ్ ఇద్దరు దొంగలే, ఇద్దరు క్రీస్తు పక్కన ఉన్న వాళ్ళే. కానీ ఒకరైతే ఆయన దూషిస్తూ ఉన్నాడు, కానీ మరొకరైతే ఏమంటున్నాడు? ఆ మొదటి దొంగను హెచ్చరిస్తూ, గద్దిస్తూ, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? హల్లెలూయా. మొదటి వాడైతే నీవు క్రీస్తువు కదా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు, కానీ రెండవ వాడైతే ఆయన దేవుడు అని ఒప్పుకుంటూ ఉన్నాడు. ఇది పశ్చాత్తాపం, ద క్రాస్ ఆఫ్ రిపెంటెన్స్, మారు మనసు యొక్క సిలువ. ఈయన దొంగే, పాపే, ఎన్నో తప్పులు చేసి ఉన్నాడు, ఇంతకుముందు ఎంతో ఘోరమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. కానీ ఆ చివరి క్షణము, అవకాశము దొరికిన ఆ క్షణము మాత్రము ఈ దొంగ దాన్ని సద్వినియోగము చేసుకున్నాడు. ఆ సమయాన్ని అతను ఏమాత్రం కూడా విసర్జించటం లేదు, నిర్లక్ష్యము చేయటం లేదు. ఇద్దరు దొంగలకి తెలుసు మేము చనిపోబోతూ ఉన్నాం, ఇద్దరు దొంగలకి తెలుసు ఇది చివరి క్షణాలు అని, ఇద్దరు దొంగలకి తెలుసు మేము శిక్షింపబడుతున్నామని. కానీ ఒక దొంగ అయితే నిర్లక్ష్యముతో ఇవ్వబడిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా ఈ లోకానికే ఒత్తాసు పలుకుతూ ఈ లోకంలోనే ఉంటూ ఉన్నాడు. కానీ మరొక దొంగ అయితే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని క్రీస్తు గురించి ఏదైతే ఆయన విన్నాడో దాని యందు విశ్వాసం ఉంచి ఆ క్షణమున ఆయన ఒప్పుకుంటున్నాడు, ఈయన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు చెందుతూ ఉన్నాడు, పశ్చాత్తాపం పొందుతూ ఉన్నాడు. అయ్యో, నేను తప్పు చేసి ఉన్నాను, ఇది మనకైతే తగిందే, ఎందుకంటే మనము తప్పులు చేసి ఉన్నాం. కానీ ఆయన అయితే దేవుడు, ఇదానికి తగినది కానే కాదు. కానీ మన కోసం ఆయన, మన పక్షంలో ఆయన శిక్ష పొందుతున్నాడు. మనం పొందవలసిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు కదా అని ఒప్పుకుంటున్నాడు ఆ చివరి క్షణమందు. బిడ్డరా, అందుకు ఆ దొంగకి దొరికినటువంటి గొప్ప ఫలితం ఏంటో తెలుసా? 43వ వచనం మనం గమనించినట్లయితే, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ దొంగతో పలుకుతున్న మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. నేడు ద బెస్ట్ టైం కదా, ఆ క్షణము అది ఎంతో విలువైనది, ఇదే అనుకూలమైన సమయం కదా. దేవుడు అంటున్నాడు, నేడు ద బెస్ట్ టైంలో. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దామా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు. హల్లెలూయా. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు కదా. ఎంత సెంటులు పూసుకున్నప్పటికి కూడా పేరు గనక చెడ్డదైతే కదా, మనిషి గనక చెడ్డవాడైతే, మనిషి నోటి నుంచి చెడ్డ మాటలు వస్తూ ఉంటే, మనిషి గుణలక్షణాలు చెడ్డవైతే ఎన్ని సెంట్లు పూసుకుంటే ఏముంటుంది కదా, దుర్వాసనే వస్తూ ఉంటుంది. కనుక సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, మంచిది అది. అదే రీతిగా ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఎందుకంటే మనం పుట్టేటప్పుడు మనం పాపంలోనే పుడుతూ ఉంటాం, పాపం ద్వారానే పుడుతూ ఉంటాం. కానీ ప్రేమదేవుని బిడ్డలారా, మనం మరణించేటప్పుడు నీవు గనక ఏ గమ్యాన్ని నువ్వు ఎంచుకుంటూ ఉన్నావో, నీవు గనక నీకు దొరికిన ఈ సమయములో నువ్వు గనక పశ్చాత్తాపడి మారు మనసు చెంది దేవాది దేవునికి చింత గనక నువ్వు చేరగలిగితే నీ జీవితపు గమ్యమే మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా.
కనుక నీ జన్మదినం కంటే మరణ దినము చాలా మేలు. ఎందుకంటే నువ్వు జీవించిన జీవిత విధానాన్ని బట్టి మరణించినప్పుడు ఆహా ఈయన ఎంత గొప్పవాడురా అని పలుకుతారు. లేదు అని అంటే గనక నీ జీవించిన జీవితాన్ని బట్టి పోయాడురా అని అంటారు. ప్రేమదేవుని బిడ్డలారా, మన యొక్క గమ్యము ఎటువైపు ఉంటా ఉన్నది? ద బెస్ట్ టైం నేడే దేవుడు అంటూ ఉన్నాడు. రెండోది కనుక మనం గమనించినట్లయితే, నాతో కూడా నేడు నీవు నాతో కూడా, విత్ ద బెస్ట్ పర్సన్. ద బెస్ట్ టైం, ద బెస్ట్ పర్సన్. మంచి సమయం ఏదయ్యా అనంటే ఇదే మంచి సమయం, ఇదే అనుకూలమైన సమయం. ద బెస్ట్ పర్సన్ ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లోకంలో నీకు చాలా మంది ఉండవచ్చు, స్నేహితులు, బంధుమిత్రులు, శ్రేయభిలాషులు, నీ చుట్టూ ఎంతో మంది ఉంటుండవచ్చు. కానీ అందరికంటే కూడా గొప్పవాడు, నీకు ద బెస్ట్ పర్సన్ ఎవరైనా ఒక్కలైనా కానీ ఉన్నారా అంటే అది ఆయన ఒక్కడు మాత్రమే. అదే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు ఆయన బెస్ట్ పర్సన్? ఎందుకంటే నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. ఎందుకంటే నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ కోసము ఆ పరలోకం వీడి భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. నీ పట్ల ఆయన కరుణను, కృపను చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వంటి వారు ఇంకెవ్వరు లేరు. నీకు బదులుగా ఆయన మరణించాడు. నీకు బదులుగా నీ యొక్క శిక్షను ఆయన మీద వేసుకుని నీ మీద పడవలసిన శిక్షను తప్పించాడు నిన్ను. అంతకంటే గొప్పవాడు ఎవరైనా ఉంటాడా? నీ కొరకు ఇంతగా ఆలోచించి నిన్ను ప్రేమిస్తున్నవాడు, ప్రేమించిన వాడు ఇంకెవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు, ఎవ్వరు ఉండరు కూడా ఈ లోకంలో. అది కేవలం ఆయన మాత్రమే. ద బెస్ట్ పర్సన్, నాతో కూడా. అండ్ ద బెస్ట్ ప్లేస్ ఈస్ పరదేశంలో. ఆయనతో పాటు, ఆయన నివసించినటువంటి స్థలము, యుగ యుగములు ఆయనతో పాటు జీవించిన గొప్ప ఆధిక్యత. హల్లెలూయా. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం, 32:17. నీతి సమాధానములు కలుగచేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరమును కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలముల యందును, ఆశ్రయ స్థానముల యందును, సుఖకరమైన నివాసములు యందును నివసించెదరు. హల్లెలూయా. నా జనులు ఎక్కడ నివసిస్తారంట? విశ్రమ స్థలముల యందు, ఆశ్రయ స్థానముల యందు, సుఖకరములైన నివాసముల యందు. ద బెస్ట్ ప్లేస్. నువ్వు జీవించదగ్గ గొప్ప స్థలం ఏదైనా ఉన్నదయ్యా అనంటే ఈ భూలోకంలో ఎక్కడా లేదండి. పరలోక రాజ్యంలో ఆయన ఎదుట మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దొంగ ఆ చివరి క్షణమున ఆయన చేసినటువంటి ఆ గొప్ప మారు మనసు వల్ల మంచి సమయం, గొప్ప సమయములో, గొప్ప వ్యక్తితో, గొప్ప స్థలములో ఉండటానికి అర్హతను సంపాదించుకున్నాడు. ఈ రోజున నీవు నేను మనం అనుకుంటూ ఉన్నాం, నేను ఎన్నో తప్పులు చేసి ఉన్నాను, నేనెంతో ఘోరమైన పాపిని అనుకుంటున్నామేమో. కానీ దేవునికి ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటో తెలుసా? మారు మనసు చెందే అవకాశం. ఈ మారు మనసును కనుక నువ్వు ధరించుకున్నట్లయితే నీ జీవితమే మార్చబడుతుంది. ఇక మూడో సిలువ, అత్యంత ప్రాముఖ్యమైన సిలువ, ద క్రాస్ ఆఫ్ రిడెంప్షన్. యేసు యొక్క సిలువ, విమోచన యొక్క సిలువ. మొట్టమొదటిది క్రాస్ ఆఫ్ రిజెక్షన్, విసర్జింపబడిన సిలువ. రెండవది ద క్రాస్ ఆఫ్ రిపెంటెన్స్, మారు మనసు యొక్క సిలువ. మూడవది ద క్రాస్ ఆఫ్ రిడెంప్షన్, విమోచన యొక్క సిలువ, యేసుక్రీస్తు యొక్క సిలువ. ఈ సిలువను ఎత్తుకుని మనం నడిచేవారముగా ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నా సిలువను ఎత్తుకుని నీవు నన్ను వెంబడించు. ఎందుకంటే నీవు గనక విమోచింపబడకపోతే నువ్వు ఆ పరలోక రాజ్యానికి వారసుడవు కాలే. ఈ దొంగ ఎప్పుడైతే తను మారు మనసు చెందాడో దేవునికి విమోచన ఆయన పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ భాషలో మనం గమనించినట్లయితే విమోచకుడికి 3 అర్థాలు మనం చూడగలుగుతూ ఉంటామండి. 3 రకాలైనటువంటి అర్థాలు హెబ్రీ భాషలో మనం చూస్తూ ఉంటాం. విమోచకుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన ఉపమానాలు తెలియజెప్తూ ఉన్నాడు. ఉదాహరణకి మనకు చాలా స్పష్టంగా అర్థం కావాలి అని అంటే, నయోమి గురించి మనం చూసినప్పుడు, నయోమి
తనకున్నటువంటి ఆస్తి అంతా కూడా పోగొట్టుకుంది కదా. కరువు వచ్చి అంతా కూడా వదిలిపెట్టి ఆమె వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ఆమె తిరిగి వచ్చినప్పుడు తిరిగి ఆమె ఆస్తిని సంపాదించుకోవాలి అని అంటే ఆమె దగ్గర ఏమీ లేదు, రూపాయి లేదు ఆమె దగ్గర, తినడానికి తిండి కూడా ఆమె దగ్గర లేదు. కానీ బోయాజు ఆమె పక్షమున నిలవబడి ఆమె కావలసిన సమస్తాన్ని కూడా తిరిగి ఆమెకు సంపాదించి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్హత లేకపోయినప్పటికీ, నువ్వు సంపాదించుకోలేనప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి నీ పక్షమును నిలబడి నిన్ను ఆ కష్టాల్లోంచి, ఆ నష్టాల్లోంచి, ఆ అప్పుల బాధలలోంచి నిన్ను విడిపించి నిన్ను విముక్తులు చేసి స్వతంత్రులుగా చేసి నీకు కావాల్సిన అన్ని కూడా సమకూరుస్తారే, అదే విమోచన. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మనకి చేసినది. మనం ఈ లోకంలో సమస్తం కూడా పోగొట్టుకున్నాం పాపము చేత. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఆ పాపం నుంచి, ఆ బానిసత్వం నుంచి మనల్ని విడిపించి స్వతంత్రులుగా మనల్ని చేసి మనకు రక్షణ అనే స్వాతంత్ర్యాన్ని దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. అదే విమోచన. రెండవ విమోచన ఏంటో తెలుసా? రెండవ విమోచన ఏంటంటే, ఒక ఆయన తనకున్నటువంటి ఆ యొక్క ఆస్తిని, తను సంపాదించుకున్న దాన్ని అంతటిని కూడా అమ్మివేసి ఆయన దేశాంతరము వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఈ ఆస్తి పోగొట్టుకోవడం ఈయన మాత్రమే కాదు, కానీ ఈయన తర్వాత కేవలం ఆయన ఆస్తి మాత్రం పోగొట్టుకోలేదు, కానీ తన స్వాస్థ్యము కూడా పోగొట్టుకున్నాడు. అంటే ఈయన తదనంతరము తన పిల్లలకు రావాల్సిన ఆస్తి కూడా పూర్తిగా పోయింది. కానీ ఎవరైనా ఒకరు వచ్చి వారి అప్పులను అంతటిని కూడా తీసివేసి వీరికి ఆ యొక్క అర్హత ఇవ్వడం మాత్రమే కాదు, కానీ వీరు పోగొట్టుకున్న ఆ స్వాస్థ్యం ఏదవుతుందో దానికి వారసులుగా తిరిగి వారిని చేస్తూ ఉన్నారు. దాన్నే విమోచన అంటాం. అనగా ఆదాము చేసినటువంటి తప్పిదములను బట్టి, ఆదాము చేసిన పాపమును బట్టి ఆ పాపము అది తరతరములకు వెంబడిస్తూ ఉంటా ఉంది. అయితే ఆదాము చేసిన పాపమును బట్టి ఆ పాపము మన మీద పడకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద చేసిన క్రయధనము చేత అది మన నుండి విముక్తి చేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్హెరిటెడ్ సిన్ అంటాం. అంటే తరతరాలుగా వస్తున్నటువంటి పాపము, తండ్రి చేసిన పాపము, ఆ పితరులు చేసినటువంటి పాపము, వారి కొడుక్కి ఏదైతే వస్తున్న పాపము ఏదైతే ఉందో దానిని బ్రేక్ చేశాడు దేవుడు. మనం చేస్తున్న పాపం ఒకటైతే తరతరం నుంచి వస్తున్న పాపం. ఇదివరకు కాలం అయితే తండ్రి చేసిన పాపము కుమారుని మీద కూడా ఎఫెక్ట్ పడేది. కానీ దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, తండ్రి ద్రాక్ష పళ్ళు తింటే కొడుకులు పళ్ళు పోయావు, దాన్ని తెంచివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక మూడవ విమోచన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద చేసిన గొప్ప త్యాగం ద్వారా ఆయన మరణాన్ని జయించున్నాడు. ఆ పాపం వల్ల వచ్చే శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్ష నుంచి దేవుడు మనల్ని తప్పించాడు. శిక్ష నుంచి తప్పించడం విమోచన. హల్లెలూయా. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే, మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను, దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములందు ఇయ్యబడెను. హల్లెలూయా. ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనున్నాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ద క్రాస్ ఆఫ్ రిడెంప్షన్. ఆ క్రీస్తు యొక్క సిలువను గనక నీవు ఎత్తుకొని నీవు ఆయన వెంబడించగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పాపములు విమోచింపబడుతున్నాయి. ఇదిగో నీవు ఏదైతే ఆ యొక్క తరతరంలో వస్తున్నటువంటి ఆ యొక్క పాపము, నీ పితరుల యొక్క పాప ఫలితం ఏదైతుందో దాని నుంచి నువ్వు విమోచింపబడుతూ ఉన్నావు. పాపము యొక్క జీతము మరణం ఏదైతుందో దాని నుంచి నువ్వు విమోచింపబడుతూ ఉన్నావు. ఎందుకంటే మన విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విమోచించుట కొరకై తన్ను తాను ఆయన సిలువకు అప్పగించుకుని ఉన్నాడు.
హల్లెలూయా. కనుక ఈ రాత్రికాల సమయం అందు మరి ఈ 3 సిలువలలో నువ్వు ఏ సిలువను ఎత్తుకొని నడుస్తూ ఉన్నావు? నువ్వు ఏ సిలువను ఎన్నుకుంటూ ఉన్నావు? నీ జీవితంలో ఏ సిలువను నువ్వు కలిగి ఉన్నావు? క్రైస్తవుని యొక్క జీవితపు కేంద్రము సిలువే అన్న సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు. సిలువ లేనిదే క్రైస్తవుడు లేనే లేడు. కనుక ప్రియమైన బిడ్డలందరం కూడా తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఒకసారి రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఎటువంటి సిలువను నేను ఎత్తుకొని నడుస్తూ ఉన్నాను? నేను ఏ సిలువను ఎంచుకొని ఉంటూ ఉన్నాను? బహుశా నువ్వు అనుకుంటున్నావేమో, నేను క్రైస్తవుని అనుకుంటున్నావేమో, కానీ నువ్వు తప్పు సిలువను గనక ఎంచుకున్నట్లయితే నువ్వు క్రైస్తవుని కాలేవు. నువ్వు ఆయన సిలువను ఎత్తుకొనకుండా నువ్వు నడవలేకుండే నువ్వు ఆయన వాడు ఎన్నడూ కూడా కాలేవు. కనుక ఈ దినమందు మనం ఏం సిలువను ఎత్తుకొని మనం నడుస్తూ ఉన్నాం? ఇదిగో ఒక దొంగ వలె ఈ లోకానికి మనం దాసులమై, ఈ లోకానికి మనం ఒత్తాస పలుకుతూ ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నామా? క్రీస్తును విసర్జిస్తూ ఉన్నామా? లేకపోతే మరో దొంగ వలె మారు మనసు చెంది ఇదే అనుకూలమైన సమయం గనక ఈ సమయం నుంచే నేను క్రీస్తును వెంబడిస్తాను, క్రీస్తును అంగీకరిస్తాను, క్రీస్తే ద బెస్ట్ పర్సన్, ఇదే అనుకూలమైన సమయము, ఆయనతో కలిసి జీవించడమే, నివసించడమే ద బెస్ట్ ప్లేస్ అనే సత్యాన్ని నువ్వు గ్రహించగలుగుతూ ఉన్నావా? ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగరుడు, మా ప్రియపరులకు మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామముకు లెక్కన వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయం ముందు ప్రభువా, నీ సన్నిధానం ముందునైనా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. ప్రభువా, మీరు మమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా, నాయనా, ఇదిగో తండ్రి ప్రభా, ఈ యొక్క మారు మనస్సు అనేటువంటి సిలువను ఆయన మేము ధరించుకునటానికి ప్రభా, ఇదిగో తండ్రి, ఇక విమోచన క్రయధనం అనేటువంటి ఇక సిలువ, క్రీస్తు యొక్క సిలువను నాయన మేము మోస్తూ నిన్ను వెంబడించే కృపను మాకు దయచేయండి. మేము ఒకవేళ నాయన ఇదిగో తండ్రి ప్రభు మాకు తెలియకుండానే నాయన మేము విసర్జింపబడిన సిలువను ఎత్తుకుని నడుస్తున్నావేమో, మిమ్మల్ని విసర్జించే వారముగా మేము ఉంటున్నావేమో, బహుశా మాకు మేము సమర్థించుకుంటున్నావేమో. నేను ఎక్కడా కూడా దేవుని విసర్జించలేదే, నేను ఎక్కడా కూడా దేవుడు లేడనలేదే, నేను ఎక్కడా కూడా దేవుని కాదనలేదే. నేను నాకున్న పనులు బట్టి, నాకున్న బాధలను బట్టి, నాకున్న ఇబ్బందులను బట్టి నేను నా పనుల్లో బిజీగా ఉన్నాను. ఇదిగో నాకున్న బాధలు నీకేం తెలుసు, నాకున్న కష్టాలు నీకేం తెలుసు, దేవుడు నాకేం చేశాడు అని ప్రశ్నిస్తున్నావేమో. జాగ్రత్త. ప్రశ్నించడం అంటేనే నువ్వు విసర్జించడం. నువ్వు ఎప్పుడైతే ఆయనను అంగీకరిస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆయన ఒప్పుకుంటావో, అదే మారు మనస్సు. తండ్రి, రాత్రికాల సమయం అందు ప్రభా, నీ వాక్యం వింటి గ్రహించి నేను వెంబడిస్తున్న వారి హృదయంలో నేను ఒప్పుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకురండి తండ్రి. మారు మనస్సు గల హృదయం దయచేయమని అడుగుతున్నా. పాప క్షమాపణ కలిగిన స్థితిని మాకు దయచేయమని అడుగుతున్నా. మా మనోనేత్రాలు తెరవమని అడుగుతున్నా ప్రభా. నీ సిలువను ఎత్తుకుని నిన్ను వెంబడించే భాగ్యం మాకు దయచేయమని అడుగుతున్నా. మీరు కృపను అనుగ్రహించండి. మీరే సర్వఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని త్వరలో యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.